ఎంతమంది ఉన్నారు మీ భార్య బాధితుల సంఘంలో? ఎంతమంది సభ్యులున్నారు? మీ సంఘంలో ఎంతమంది మిమ్మల్ని రోజు అప్రోచ్ అవుతుంటారు? ఫస్ట్‌లో అయితే ఒక 150 నుంచి 200 దాకా వచ్చేవారండి. కరోనా తర్వాత కొంచెం తగ్గారండి. ఇప్పుడు వస్తాయండి. అదో 10 మందో, 15 మంది చేస్తూ ఉంటారు. మా బాధలు ఇయ్యి అని చెప్పుకుంటూ ఉంటారండి. అదని పరిస్థితి. ఇప్పుడు స్త్రీలకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అన్నట్టుగానే పురుషులకు కూడా అలాంటిది ఇమ్మని చెప్పి అడుగుతున్నామండి. పురుషుల సంక్షేమ శాఖనా? పేర్లు మాకు టకటకమైన ఐడియా ఉండవండి. పురుషులకు కూడా కొన్ని కొన్ని చట్టాలు ఇస్తే పురుషులు అంటే భర్తలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, భార్యలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుస్తుందండి. ఏం ఇవ్వకుండా చట్టం అదే ఎందా చెప్పాను చూడండి, ఓ చేతితో కొడితే ఏమన్నా వినపడుతుందా, 2 చేతులు కొట్టాలి. అందుకని ఇద్దరికి చట్టాలు ఇస్తే పోలీస్ స్టేషన్లు ఖాళీ ఉండవండి. ఇప్పుడు మేము వెళ్ళి కంప్లైంట్ పెట్టామనుకోండి, యాక్చువల్గా ఏమంటారు, రిసీప్ట్ ఇస్తారండి. కానీ మాకు రిసీట్లు ఎవరండి. మేము కేసు పెట్టామనుకో చూద్దాంలే, ఎందుకంటే రిసీట్ ఇస్తే మళ్ళీ కష్టపడి మళ్ళీ పని చేయాలి కదండి వాళ్ళు. అందుకు మాకు రిసీట్లు ఎవరండి. అదే లేడీస్ 100% రెడీ రిసీట్లు ఇస్తారండి. ఎకనాలజిమెంట్ అంటారు కదండి, ఆ ఎకనాలజిమెంట్ ఉన్నా మాకు ఎవరండి. ఎందుకంటే మేము మగవాళ్ళం కదా, పురుషాధిక్యత అని చాలామంది నోటుంటానండి. మరి పురుషాధిక్యత ఉన్నప్పుడు మరి 498 ఎందుకు పెడుతున్నారు, మరి ఎందుకు మరి బెదిరిస్తున్నారు, మరి అర్థం కాకుండా పోయిందండి. ఇక్కడ మరి పురుషాధిక్యత ఎక్కడుందో ఎవరైనా చూపించమని కూడా అడుగుతున్నామండి.